కైలాసంలో పార్వతీదేవి టర్మరిక్ ముడ్డుతో ఒక చిన్న పిల్లాన్ని సృష్టించింది. ఆమె హృదయంతో జీవమిచ్చింది. అతనే గణేశ. పార్వతి చెప్పింది, నా స్నానం అయ్యే వరకు ఎవ్వర్నీ లోపలికి రానీయకు. గణేశ ద్వారం దగ్గర నిలబడి ఉండాడు. శివస్వామి కైలాసంకి తిరిగి వస్తాడు. ద్వారం దగ్గర చిన్న బాలుడు ఆపిస్తాడు. శివ ఆశ్చర్యంతో చూస్తాడు. శివగణాస్ అటాక్ చేస్తారు. కాని గణేశ దేవబలంతో తడిస్తాడు. శివ కోపంతో త్రిశూలను ధరించాడు. త్రిశూల చుట్టూ లైట్నింగ్ మెరుస్తుంది. గణేశ పడిపోతాడు. పార్వతీదేవి రూదిస్తుంది, నా కుమారుడు అని ప్రపంచం కంపిస్తుంది. శివ దేవస్ని పంపిస్తాడు. ఒక గజం తలం తీసుకుని వస్తారు. శివ అది గణేశ దేహం మీద వేసి జీవమిచ్చాడు. గణేశ పునర్జన్మించాడు. శివ చెప్పాడు, నీ పేరు వినాయక. నీ నామంతో ఆరంభం విజయం. పుష్పవర్షం. గణపతి బప్పా మోరియా.